క్రీస్తునందు ప్రియ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమున వందనములు చెల్లిస్తున్నాను. గత జూలై మాసం అంతయు మనల్ని కాపాడిన దేవునికి వేల వేల వందనములు చెల్లిద్దాం. నీ జీవితంలో ఎవరూ నీకు తోడు లేరని బాధపడుతున్నావా? ఎవరూ నీకు సహాయము చేయలేదని ఆత్మీయులు, స్నేహితులు అనబడిన వారు అవసర సమయంలో చేయి విడిచి వెళ్ళిపోయారా? ప్రభువు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. భయపడకుము, నేను మీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఈ వాక్యాన్ని నిరాశ, నిస్పృహలతో ఉన్న నీ స్నేహితులతో పంచుకోండి. మన ప్రభువు గొప్పవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సమయంలోనూ, ఏ స్థితిలోనూ మనల్ని చేయి విడువడు. ఆత్మీయులు అనబడిన వారు, రక్త సంబంధికులు, స్నేహితులు, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు సైతం కొన్ని సందర్భాల్లో నీ చేయి విడిచిపెట్టవచ్చు. కానీ నీకై రక్తము కార్చి తన ప్రాణము పెట్టిన మన ప్రభువు వారు మాత్రం ఎన్నటికీ నీ చేయి విడవడు. నీ నిరాశ, నిస్పృహ, కృంగుపాటు, నీ దుఃఖము యావత్తూ ఆయనకు తెలుసు. ఒక సమయం వస్తుంది, ఆ సమయమున ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అంతవరకు ధైర్యముగా ఉండు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, గత జూలై మాసం అంతయు తండ్రి మీ కృపలో బలపరిచారు తండ్రి, భద్రపరిచారు నాయన. ఇటువంటి సైతాను శక్తులకు తండ్రి, ఆటంకాలకు తండ్రి మమ్మల్ని పోనీయక ఇదిగో తండ్రి క్షేమముగా మరో నెల తండ్రి, నూతన నెలలోకి ప్రభువా, ఆగస్టు మాసంలోకి తండ్రి మమ్మల్ని అడుగు పెట్టించి తండ్రి, ఇదిగో ప్రభా, మా జీవితాల్లో మరొక ఆయుష్కాలపు దినాన్ని పొడిగిస్తూ ప్రభా, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో ప్రభువా, ఇదిగో తండ్రి ఆత్మీయులు అనబడిన వారు ప్రభువా, ఇదిగో స్నేహితులు తండ్రి, ఇదిగో ప్రాణంగా ప్రేమించిన వారు ప్రభువా, ఇదిగో నా వారు అనుకున్న వారు సైతం తండ్రి కొన్ని సందర్భాల్లో మమ్మల్ని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. మమ్మల్ని ఒంటరివారు చేశారయ్యా. దిక్కులేని స్థితిలో పడి ఉండగా తండ్రి, ఎవరు ఆదుకోని స్థితిలో ఉండగా ప్రభువా, మీ దక్షిణ హస్తము నన్ను పట్టుకుంది నాయన, లేవనెత్తింది తండ్రి. ఇగో ప్రభువా, మీ సింహాసనం ఎదుట తండ్రి నన్ను కూర్చోబెట్టింది నాయన, మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఎవరు చూపిన గొప్ప ప్రేమ చూపి మా కొరకు తండ్రి మీ ప్రాణాన్ని సైతం తండ్రి లెక్క చేయక అర్పించిన తండ్రి, ఇదిగో ప్రభువా, నా పాపాలను తండ్రి మీ మీద మోసుకొని ప్రభువా, నాకు తండ్రి నిత్య నరకం నుంచి విడుదల దయచేసిన తండ్రి మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఇల్లోక స్నేహితులు విడిచిపోయినాను తండ్రి, ఇదిగో ప్రభువా, మా కన్నీరు తుడిచిన నాయన మీకు వందనాలయ్యా. ఇంకా తండ్రి మా సహోదర జీవితాల్లో కృంగుబాటు ఉంటే తండ్రి, ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి ఒంటరితనము ఉంటే నాయన, ఇదిగో ప్రభువా, ఆర్థిక ఇబ్బందులు చుట్టుకొని ఉంటే తండ్రి, కుటుంబ సమస్యలు తండ్రి ఇగో ఏడిపిస్తుంటే నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ దక్షిణ హస్తము నాయన మమ్మల్ని పట్టుకొని గుర్తిరిగి తండ్రి, ఇదిగో ప్రభువా, ధైర్యముగా ఉంటకు సహాయము దయచేయండి. సైతాను శక్తులకు, అల్లరి శక్తులకు తండ్రి మా జీవితాల్లో చోటివ్వక మీ మీదనే తండ్రి నమ్మకంతో ప్రభువా, ఇదిగో తండ్రి ఉంటకు సహాయము దయచేయండి. ఇదిగో తండ్రి, రాబో రోజుల్లో మహత్తర కార్యాలు తండ్రి మేము చూస్తాము నాయనా, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి కృంగుబాటు స్థితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారి ఒంటరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కన్నీటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్తము మీకు తెలిసే ఉన్నది తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, విడిపించగల గొప్ప తండ్రివి నాయన, మీకు వందనాలు. మమ్మల్ని పట్టుకోండి తండ్రి, లేవనెత్తండి తండ్రి. ఇగో ప్రభువా, మీ ఉన్నత స్థలముల మీద మమ్మల్ని నిలబెడతారని నమ్మొచ్చు ప్రభువా. ఇగో తండ్రి, మరొక మాసంలో అడుగుపెట్టిన మేము నాయన, ఇదిగో ప్రభువా, సంతోషము, సమాధానము, నెమ్మదితో ఉంటకు సహాయము దయచేయమని, మా తోటి వారి పట్ల ప్రభువా ప్రేమ కలిగి, నెమ్మది కలిగి ప్రభువా, సహృదయంతో దయాగుణము కలిగి ప్రభువా ఉండుటకు తండ్రి, మంచి మంచి ఆలోచనలతో తండ్రి ఈ రాబో రోజుల్లో తండ్రి, ఇదిగో ప్రభువా, మీ వాక్యంలోను మీ ప్రార్థనలోను తండ్రి ఎడతెగకుండా సహాయము దయచేయమని, మా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపురులను జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, మా శత్రువులతో ప్రభువా మా పక్షమును మీరు వ్యాజ్యమాడమని, ఇగో ప్రభా, మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మాకు మరొక దినమును దయచేయమని, ఈ విధంగా ప్రార్థించుటకు మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.